సో మాట్లాడే ప్రయత్నం ఏమని చేసినారా అమ్మాయితో మీరు? మాకు రానివ్వలేదు, మాకు అసలు కనపడి పోలీసులు వాళ్ళని లోపల పెట్టి ఆడపిల్ల అంటే మా కొడుకు కొడుకు కాదా, ఆడపిల్లేనా? చెప్పండి, ఇప్పుడు ఎక్కడైనా ప్రేమిస్తారు అందరినీ చంపేస్తారా? ప్రేమించుకున్నా వాళ్ళకుంటే పెట్టుకోమని అంటే మేమేం లేదు, మాకేమి లేదన్నా. వాళ్ళకుంటే నీకు పలుకుబడి ఉంది, పైసా పెట్టి నువ్వు కొనుక్కుంటున్నా పోలీసులు అందరినీ. మేము ఎట్లా, మాకు పొద్దుగా ఇప్పుడు వెళ్తేనే మాకు పొద్దు నడవాలి, మేము ఎట్లా బతకాలి సార్ చెప్పండి? ఆ పిల్లకి పిడిసి వస్తుంది, ఎప్పుడంటే అప్పుడు పడిపోతుంది. ఏ పైసా ఎవరు చూస్తారు? నా చెల్లామి, నాకు పెద్దమ్మ నా దగ్గరికి వచ్చి నా కొడుకుని కాలేజీకి వెళ్ళి పిల్లడు అన్నం పెట్టాను, 6ంటికి అన్నం పెట్టి అమ్మ బయటకు వెళ్ళి వస్తామన్నాడు. అమ్మ ఆ క్రికెట్ చూసి వస్తాను అన్నాడు. నీ ఇంటికి అయితే రాలేదు కదా, ఫ్రెండ్ వాళ్ళు ఫోన్ చేశారు, వెళ్ళాడు వచ్చాడు అంతే. 10ంటికల్లా 9ంటికల్లా ఫోన్ వచ్చింది. ఒక అంబులెన్స్ లో రాను చేస్తారు, చేసిన 45 మినిట్స్ అయినా కానీ అంబులెన్స్ రాలేదు, పోలీసులు రెస్పాండ్ అవ్వలేదు. ఎన్ని కాల్స్ చేసినా పోలీసులు రెస్పాండ్ అవ్వలేదు. పక్కనే గాంధీ హాస్పిటల్ ఉంది, రావడానికి అంత ఆలస్యం అంటే కావాలని పోలీసుల చేతులు ఉన్నాయా? అంబులెన్స్ ఎందుకు రావాలి సార్? గవర్నమెంట్ అంబులెన్స్ సార్ రావాలి కదా సార్. మా తమ్ముడికి న్యాయం జరగాలి, తమ్ముడికి న్యాయం జరగాలి, వాళ్ళకి లైఫ్ లాంగ్ బయటికి రావద్దు. నా తమ్ముడు ఎట్లా చనిపోయిండో, నా తమ్ముడు చాలా నరకం ఈ చేతులతో పెంచుకున్నాం. మేము ఇళ్లలో పనులు చేసి అల్లారు ముద్దలు నిర్మించి పెంచుకున్నాం. వాడిని ఎట్లా పెంచుకున్నాం మాకు తెలుసా? నాది కడుపులు మార్చుకొని పిల్లలను అంతగానం చదివించి ప్రయోజకులను చేస్తే మంది వచ్చి చంపేసాడేందన్నా? ఇది ప్రేమిస్తే చంపేస్తారనా? మీరు ఎక్కడన్నా కనుక్కోండి, నా కొడుకు ఒక రవడియ్యా, ఒకరితో కొట్లాట పెట్టుకుంటాడా, ఒక మాట ఎవరన్నా అడగండి, అంత మంచి పిల్లోడే తప్ప ఒక చెడ్డ పేరు లేదు. మాకు అవన్నీ వద్దు సార్, మాకు ప్రెస్ మీట్ పెడతాము అన్నారు కదా పోలీసులు, పెట్టినప్పుడు పిల్ల కావాలి, పిల్ల బావ మెయిన్ వాళ్ళిద్దరు కావాలి సార్. మాకు సాయిగాడు ఖచ్చితంగా రావాలి. నా తమ్ముడు ఎంత అమాయక ముఖం సార్, నా తమ్ముడు వాడిని చంపేటప్పుడు కూడా గుర్తు రాలేదా సార్? 21 సంవత్సరం. మా పిన్ని వాళ్ళది జవహర్ నగర్ ఇల్లు అయితే అల్వాల్ అని చెప్తున్నారు సార్. అల్వాల్ నుంచి ఇక్కడికి రోజు ఆ అమ్మాయి గురించి వస్తున్నారంట. నా తమ్ముడికి 21 ఇయర్స్, 21 కూడా రాలేవు, 20 ఇయర్స్ 25 ఇయర్స్ అంటున్నారు. హల్వాల్ నుంచి ఆ పిల్లని కలవడానికి వస్తారు. ఎందుకు వస్తారు సార్? మా తమ్ముడు వదిలేశాడు, 1.5 ఇయర్ అయింది. 3 మంత్స్ బ్యాక్ ఆ పిల్లనే ఫోన్ చేసింది తమ్ముడికి, వద్దు అన్నాడు తమ్ముడు. మీ బావాళ్ళు నా లైఫ్ స్పాయిల్ చేయాలనుకుంటున్నారా, కొంచెం చేసుకోండి, ఏమనంటే నాకు ఫోన్ చేసి మాట్లాడాలి, నీతో మాట్లాడట్లేను కదా అన్నారు. అట్లాంటప్పుడు నా తమ్ముడిని ఎందుకు చంపాలి సార్? ఇవన్నీ సార్ ఇక్కడ పొడిస్తే అంటే సార్ రక్తం ఇట్లా పైపు లాగా పొంగిందంట సార్. ఇది ఇక్కడ పోస్తే ఇది ఇరిపోయింది సార్. సరే వాళ్ళకి బాధేసింది సార్, ఒక చెయ్యి ఇరిపోయమనండి సార్, కాలు ఇరిపోయింది. మా తమ్ముడిని మేము కడుపులో పెట్టుకొని చూసుకుంటాం సార్, మా కడుపులో పెట్టుకొని మేము పెంచుకుంటాం సార్. మాకు ఉంది సార్ ఆ ధైర్యం, మేము అందరం కడుపు కట్టుకుంటాం. అసలు దేనికి సార్? సరే సార్, మా తమ్ముడు మీ ఇంటికి వస్తున్నారు, మీరు వచ్చి మాకు వార్నింగ్ ఇచ్చారు కదా, మళ్ళీ రావాలి కదా సార్. వాళ్ళ డాడీ తెలుసు, వాళ్ళ మమ్మీ, మా ఇల్లు అందరి ఇల్లు తెలుసు సార్. వచ్చి మా బాబాయ్తోనే బతికినారు సార్ వాళ్ళు, ఫ్రెండ్స్ అందరం మళ్ళీ వాళ్ళ బావ అన్నాడు, మనం అందరం ఒకటే కుటుంబం, ఒక దగ్గర పెరిగినాం అన్నప్పుడు ఎందుకు సార్ ఇట్లా చేయాలి? మాకు న్యాయం జరగాలి సార్, లైఫ్ లాంగ్ బయటికి రావద్దు. ప్రెస్ మీట్ లో సార్ కొడుకు వాళ్ళ తండ్రి స్టేషన్ కి వచ్చిండు సార్, వచ్చినప్పుడు మాకు సంబంధం లేదు అని అంటే ఆయనను ఎట్లా వదిలేస్తారు సార్ బయటికి? ఆయనను ఎట్లా వదిలేస్తారు సార్? విట్నెస్ వచ్చినప్పుడు పట్టుకొని లోపలేయాలి కదా సార్, వాళ్ళని వదిలేశారు. ఎందుకు వదిలేశారు సార్? వాళ్ళు దొరకనప్పుడు తండ్రిని పట్టుకోవాలి కదా సార్, తండ్రిని కూడా వదిలేశారు. ఇప్పుడు ఈ సెక్యూరిటీ మాకు ఎందుకు సార్? సెక్యూరిటీ మాకు ఎందుకు సార్? మాకు అవసరం లేదు, మాకు లేదు భయం. ఎందుకు చేస్తాం సార్? మాకు న్యాయం జరగాలి, మాకు న్యాయం జరిగితే అక్కడ కమిషనర్ ఆఫీస్ కైనా సరే మేము వెళ్తాం, హైకోర్టుకైనా మేము వెళ్తాం. మాకు న్యాయం జరగలేదనుకో వాళ్ళ ఇంటి ముందే మొత్తం మేము అందరం చచ్చిపోతాం సార్. మాకు న్యాయం జరగాలి, మాకు న్యాయం జరగకపోతే మేము పోరాడతాం, ఎంత వరకైనా వెళ్తాం, పోరాడతాం. మా తమ్ముడిని మేము చేతులారా అంత చెయ్యైన కొడుకుని పోగొట్టుకొని బాధపడుతున్నారు సార్. కడుపు కోత సార్ తల్లిది సార్, పెద్ద తమ్ముడు సార్. ఈడు పిచ్చోడు, ఆడికి చాలా తెలివితేటలు సార్. ఎట్లా పెంచాలి, నా కుటుంబాన్ని ఎట్లా నడపాలన్న ఆలోచన సార్. చదువుతుండి కూడా నేను ఈ వ్యాపారం పెట్టాలి, ఎగ్జామ్స్ అయిపోతే నేను పాల బిజినెస్ పెడతా అన్నాడు సార్ నా తమ్ముడు. పాల బిజినెస్ ఇప్పుడు మమ్మల్ని ఎవరు చూడాలి సార్?
ఎవరు చూడాలి? అది చూస్తారా సార్? ఆ పిల్ల చూస్తా సార్, నిజంగా లవ్ చేసింది కదా సార్ నా తమ్ముని లవ్, మరి అది ఎందుకు చచ్చిపోలేదు సార్? అది చచ్చిపోవాలి కదా సార్? సార్ మాకు న్యాయం కావాలి. మొన్న అట్లనే వైష్ణవి విషయం ఇట్లనే అయింది సార్. వాడిని ఏం చేశారు? లోపల కూర్చోబెట్టి మేపుతున్నారు వాడిని మేపుతారు. కానీ మేము అట్లా కాదు సార్, మేము సుప్రీం కోర్టుకైనా వెళ్తాం, హైకోర్టుకైనా వెళ్తాం, కమిషనర్ కైనా వెళ్తాం.